ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి జై, బోలో యేసు మహారాజ్ కి జై, బోలో యేసు మహారాజ్ కి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మనసారా మరి చప్పట్లు కొడుతూ ప్రభును స్తుతిద్దాం. అందరం ప్రభును స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, మా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థత నిచ్చు దైవమా, నీకు స్తోత్రం యేసయ్యా. కనికరించి నీ చెయ్యి చాపి అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ చెయ్యి చాపి అద్భుతములు చేయు దైవమా. అయ్యా అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా. విన్నపాలు విను దైవమా, మా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థత విడుదలనిచ్చు దైవమా, నీకు స్తోత్రము యేసయ్యా. అందరు నాతో పాటు స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. మనసారా ప్రభు స్తుతిద్దామండి. రెండు చేతులు ఎత్తిన చేతులను అల్లాడిస్తూ ఇలా మరి ఈ రోజంతటి కావాల్సిన కృప మీకు కలుగునుగాక. కృప చేతనే ఈ రోజంతా మనలను బ్రతికించి నడిపించునుగాక. అందును బట్టి ప్రభు మనకి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దామంటే మనసారా స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. మీకు ఈ రోజంతా కృపాక్షేమము, శుభము, లాభం కలుగును గాక. మీ చేతి పనులను నా ప్రభు ఆశీర్వదించునుగాక. మీ ఉద్యోగాలను నా ప్రభు దీవించునుగాక. ప్రమోషన్లతో నా ప్రభు ఆశీర్వదించునుగాక. అధిక లాభాలతో నా ప్రభు మిమ్మల్ని మీ వ్యాపారాల్లో నిండారుగా ఆశీర్వదించునుగాక. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు సంవత్సరం అంతా కాచి కాపాడునుగాక. అలాగే సంతానం లేకుండా బాధపడుతున్న వారి విషయంలో కూడా మరి దయదలుచునుగాక నా ప్రభు. అలాగే మరి పెళ్ళిళ్ళు కాకుండా పుట్టిన విషయంలో కూడా దేవుడు కృప చూపునుగాక. అనాథలను, విధవరాలను, వృద్ధులను దేవుడు మరి వారికి తోడుగా ఉండి మరి అన్ని విషయాల్లో అలాంటి వారికి దేవుడు సహాయం చేయునుగాక. ప్రభు సహాయం చేయనట్లుగా సహాయం చేస్తాడు. మరి అందరినీ దేవుడు అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టాడు. వారిని బట్టి మరి ప్రభును స్తుతిస్తూ దేవుడు మరి మన దేశాన్ని బట్టి మంత్రులను బట్టి, నాయకులను, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి అలాగే మరి సేవ జరుగుతూ ఉంది మన దేశంలో గొప్పగా. మరి ఆ సేవకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి ఆటంకాలన్నీ దేవుడు తొలగించున్నట్లుగా, అలాగే యేసయ్య కృపాపరిచర్యలు మమ్మల్ని బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి, ఈ సేవను బట్టి మనసారా నిండారుగా త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకి కలుగునుగాక. అందరి వందనాలండి. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడైండునుగాక. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. మరి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాం. అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మరి చదువుదామండి.
ఓకే అండి. మీ ప్రార్థన మనవులు కూడా మరి తెలియజేస్తూ ఉండండి. మీ సహాయ సహకారాలు మరి ఆర్థికంగా కూడా మరి ఓ చోట స్థలం కొనాలని మరి ఆలోచన ఉంది. సేవ కొరకు మరి ప్రార్థించండి, సహకరిస్తూ ఉండండి. సరే అండి. మరి కీర్తనలు 22:5 చరణం చదువుతాను. 22:5 వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. మరలా చదువుతానండి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. మొరపెడితే దేవుడు వింటాడు. మరి నమ్మిక ఉంచితే నా దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. మరి చూడు, మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి 15:21 నుండి చదువుతాను. 21 నుండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. ఏంటండి? కనాను స్త్రీ ఒక తల్లి కూతురు విషయమై, కూతురుకు ఏం పట్టింది? దయ్యం పట్టింది. మరి ఓ చోట తండ్రిని కూడా చూసాం. ఈరోజు మరి కనాను స్త్రీ తల్లి మదర్స్ డే రోజున భలే ఉంటుంది వాక్యం కదా. సరే, ఇక్కడ కేకలేస్తుందంట. కుమార్తె విషయమై కేకలేస్తూ ఉంది. మరి మనం ఏం చదివామో ఇందాక చదివాం కీర్తనలు 22. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ప్రైజ్ ది లార్డ్. మొరపెడితే విడుదల నొందుతాం. మనం మొరపెట్టాలి. ప్రార్థనలో ఈవిడ ప్రార్థన చూడండి, ఈవిడ అరుపు, ఈవిడ కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఎందుకు కేకలేసింది అంటే కుమార్తె విషయమై ప్రార్థిస్తుంది. పెద్దగా అరుస్తూ, నా కుమార్తెకు దయ్యం పట్టింది, అయ్యా విడిపించు, నా కుమార్తెను కాపాడు ప్రభువా. మరి ఆ దయ్యము, సాతానుకు కూడా బలం ఉంది. జాగ్రత్త. పిల్లలను పట్టుద్ది, భర్తలను అలాగే భార్యను పట్టుద్ది. రకరకాల ఏమైన క్రియలు చేస్తూ ఉంటారు దయ్యం పట్టిన వాళ్ళు. మరి ఈ తల్లి కూతురు కూడా మరి దయ్యం పట్టినదై మరి ఆవిడ పరిస్థితి బాగాలేదనమాట. ఒక్క మాట కూడా చెప్పలేదంట అక్కడ. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి అని అంటే ఎక్కడ పోయినా ఆవిడ పోతా ఉందనమాట. వెనకమాలే వెళ్తా ఉంది అరుస్తూ, అయ్యా విడిపించయ్యా, నా కూతురుని విడిపించయ్యా, కాపాడయ్యా, దయ్యము పట్టింది, నా కూతురికి దయ్యం పట్టింది అయ్యా, విడిపించయ్యా, దయ్యము నుండి విడిపించయ్యా ప్రభు అంటూ పెద్ద కేకలేస్తూ ఆయన వెనకాలే పోతా ఉంది. ఈ శిష్యులు చూడండి ఏమంటున్నారు అక్కడ, ఆయనను వెంబడించి కేకలు వేయొచ్చున్నది గనక ఏమైనా పంపివేయమని ఆయనను వేడుకునేది. ఆయన ఇశ్రాయేలు కొరకై నశించును గొర్రెలకి కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడేది. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. ఇక్కడ అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకనా అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత ఉన్నది. దయ్యపు పీడితులకు ఏమవసరం అండి? 2. 1 విడుదల, స్వస్థత. స్తోత్రం చెప్పండి. ఏం చదవండి ఇందాక 22వ కీర్తనలో కదండి. వారు మొరపెట్టిరి, నీ యందు విశ్వాసముంచిరి, సిగ్గుపడలేదు. వారు నీకు మొరపెడితే నువ్వు మొరను ఆలకించావని. ప్రేమ దేవులారా, మరి ఈ తల్లి కూడా ఎక్కడికి పోయినా ఎడిపోయినా మరి వెనకాలే ఉంది, అరుస్తూ కేకలేస్తూ, నా కూతురుని విడిపించయ్యా. ఏమిటి విడిపించాడా లేదా దేవుడు? స్వస్థత ఇచ్చాడా లేదా?
దేవునికి మొరపెట్టండి. ఆయన ఖచ్చితంగా మరి మిమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. మీకు సమాధానాన్ని మరి జాబునిచ్చి స్వస్థత విడుదలనిచ్చే దేవుడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. లెట్ us pray. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ నువ్వు వింటున్న ప్రియులను దీవించండి, విడిపించండి, స్వస్థతనివ్వండి. ఎవరైనా కుటుంబాలు, పిల్లలు కానీ, భార్యకే కానీ, భర్తకే కానీ ప్రభు ఇదిగో దయ్యము పట్టిన వారే ఉంటే యేసు నామములో విడిపించండి, వారిని విడిపించి స్వస్థతనివ్వండి. ఈ రోజంతా కృపాక్షేమం దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.